नमः। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। वागर्धाविव संपृक्तो वागर्धप्रतिपत्तये जगदपितरं वन्दे पार्वती परमेश्वरं। మాట్లాడకండి. శివాదేవతాభ్యో నమః. కార్తీక పురాణం 3వ అధ్యాయం ఇవాళ రోజు చెప్పుకుందాం. చాలా ఇంపార్టెంట్. కార్తీక మాసమందు కావేరీ నదిలో స్నానం చేయడం వలన కలుగు ఫలితము. కావేరీ నది ఎక్కడుంది? తమిళనాడు అక్కడ బార్డర్స్లో ఉంది, కర్ణాటక అటువైపు. అయితే దానిలో కావేరీ నదిలో స్నానం చేయడం వల్ల ఏం ఫలితం కలుగుతుంది? నిజంగా కార్తీక మాసంలో కోరి నది స్నానానికి వెళ్ళాలి. మనకు దగ్గరలో ఉన్న నది గోదావరి తల్లి, భద్రాచలం కానీ, లేదంటే విజయవాడ పోతే కృష్ణానది కానీ. అందుకనే విజయవాడ దుర్గ కానీ భద్రాచలం పోయి స్నానాలు చేసి రావాలి. అసలు సంవత్సరం మొత్తంలో దొరికే ఒక్క మాసం కార్తీక మాసం. ఆ 30 రోజులు ఒక్కో రోజు కూడా భద్రాచలమో విజయవాడ పోయి స్నానం చేయకుండా ఉంటే ఇంకా అంతకంటే పుణ్యం రావాలి అంటే ఎట్లా వస్తుంది? మీకు ఎగ్జామ్లో మార్క్స్ రావాలంటే ఎట్లనే కష్టపడుతున్నారు. అలా పుణ్యం కోసం కూడా మనం శరీరాన్ని కష్టపెట్టి మరీ పోవాలా. పుట్టిగా వస్తాయా? అభిషేకాలు చేస్తున్నారు, శరీరం కష్టపడుతుంది కదా. అశ్వమేధ యాగం చేశాడు దశరథ మహారాజు, కష్టపడ్డా? కౌసల్యమాత కూడా కష్టపడ్డది. కష్టపడకుండా ఏవి రావు. కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. దేవుడికి ఒక అడుగు మనం ముందేస్తే ఆయన మన కోసం 100 అడుగులు వేస్తాడంట. సరే, జనక మహారాజా, కార్తీక మాసంలో స్నానము, దానము, జపము మొదలగు పుణ్యకార్యములలో ఏదైనను ఎంత స్వల్పముగా చేసినను అంత అనంత ఫలమొసగును. నిన్న చెప్పుకున్నాం, స్నానం చేసినా, దానం చేసినా, జపం చేసినా, కొంచెం చేసినా అది కార్తీక మాసంలో చిన్నది చేసినా కూడా గొప్ప రిజల్ట్ ఇస్తుంది, ఎక్కువ పుణ్యం ఇస్తుంది మిగతా రోజులు చేసిన దానికంటే. అంటే ఇవాళ ఏంటి? షష్ఠి. ఇంకెన్ని రోజులకు వచ్చింది? 9 రోజులకు వచ్చింది కార్తీక మాసం. ఎంత 9 రోజుల్లో కనీసం దేనికో దానికో ప్రాణులకు పెట్టడమో, ఆవు వస్తే ఆవుకు పెట్టడమో, లేదంటే ఎవరికైనా గుళ్ళల్లో బ్రాహ్మణులు ఉంటే తెలిసినామంటే మంచి వాళ్ళకి వస్త్రదానము. ఏముంది, ఒక పంచ కండువ 300 వచ్చేస్తుంది, 400 వచ్చేస్తుంది. అదన్నా పెట్టాలి కనీసం. పండ్లు ఇవ్వండి, లేకపోతే ఏదో ఒకటి దానం చేయండి పూజారులకు, పురోహితులకి. కార్తీక వ్రతం ఆచరించని నరులు 100 సార్లు కుక్క జన్మ పొందుతారు. కార్తీక వ్రతము ఆచరించకపోతే 100 సార్లు కుక్క జన్మ ఎత్తుతారంట. కార్తీక వ్రతం అంటే మనం నేను చెప్పుకున్నాం, స్నానం కానీ, దానం కానీ, జపం కానీ, ఈ మూడిట్లో ఏది చేయకపోయినా వాడి గ్యారంటీగా నెక్స్ట్ 100 జన్మలు కుక్క జన్మ వస్తుంది. నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో ఈ మనిషి జన్మ పోతుంది. కానీ కనీసం దానమో, జపమో, ఇంకోటి ఏంటి, స్నానమో. అట్లీస్ట్ పొద్దున్న స్నానం చేసేటప్పుడు గంగా 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 నారాయణ గోవింద మాధవ శివ అనుకుంటూ స్నానం చేయండి. కార్తీక స్నానం అయిపోయింది. మీరు పిల్లలు కాబట్టి, మాకంటే రూల్స్ వేరే. అర్థమవుతుందా? అరటిపండ్లు తీసుకెళ్ళండి, గుళ్ళో పూజారు ఉంటే మీకేనండి అని ఇచ్చేసేయండి దానం. అర్థమవుతుందా? లేదో బట్టలు పెట్టండి, కొత్తవి కొనండి. ఏముంది, అక్కడిక్కడ పోతే రెడీమేడ్ టీషర్ట్స్ కూడా దొరుకుతున్నాయి. వస్త్రం ఒక పంచి ఇచ్చేయండి, ఒక టవల్ కొనియండి, వస్త్రదానం. జపం ఇవేవి కుదరదు. రాత్రి కళ్ళు మూసుకొని అరుణాచల శివరుణాచల 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 ఒక 10 నిమిషాలు 100 కుక్క జన్మల నుంచి కాపాడుతుంది. ఈ మూడింట్లో చూడండి ఎంత ఈజీగా ఉందో. దేవుడు శాడిస్ట్ కాదు పాపం, ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఇన్ని ఆప్షన్స్ ఇచ్చి రాత్రిపూట పడుకునేటప్పుడు అరుణాచల శివ అని పడుకోరా అంటే అది కూడా చేయకపోతే వాడు కుక్క జన్మే కరెక్ట్. ఇంకా దరిద్రమైన జన్మలు కూడా ఇవ్వచ్చు. ఆయన ఇంకా మంచోడు పాపం, కుక్క జన్మ ఇస్తున్నాడు. కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన ఉపవాసములు చేయని నరులు 1,000,000 సార్లు చండాల జన్మ పొందుదురు. స్నానము, దానము, జపము అలాంటి ఉపవాసాలు చేయని వాడు, ఉపవాసం అంటే మీకు కాదు, మాకు ఇంకొకటి యాడ్ అయింది, చేయని వాడు ఎన్ని 1,000,000 సార్లు చండాల జన్మ. అంటే పనికిరాని మాంసాలు తినే ఉంటాడు, వాడిని చండాలుడు అంటారు. వాడు వండుకొని తిండు, అడవుల్లో అక్కడిక్కడ చూస్తుంటాం చండాలుడు అంటారు. వాడికి ఒక పర్టికులర్ లైఫ్ స్టైల్ ఉండదు, అందుకే చండాల. అలా 1,000,000 జన్మలు వస్తాయి చండాలుడివి. ఇక డౌట్ రావచ్చు, 1,000,000 జన్మలు అంటే 1,000,000 సంవత్సరాలు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాలు. ఎందుకంటే ఒక జన్మ వస్తేనే మనకి కొన్ని 10ల సంఖ్యలో సంవత్సరాలు వస్తాయి. 60 years 70 years ఉంటున్నారు. అది ఇంటూ 1,000,000. ఎన్ని కోట్లు అయితే అన్ని కోట్ల జన్మలు చండాల వృత్తి వస్తుంది. చూడండి, అట్లు చండాలుడై పుట్టి తుదకు బ్రహ్మరాక్షసుల గుదురు. అలా చండాలుడుగా పుట్టి 1,000,000 జన్మలు అయ్యాక మనిషి జన్మ వచ్చిందా? రాలే, బ్రహ్మరాక్షస జన్మ వచ్చింది. రాక్షసుల్లో పెద్ద రాక్షసుడు అని చెప్పచ్చు. లేదంటే ఒక బ్రాహ్మణుడు తప్పుడు చేస్తే బ్రహ్మరాక్షసుడిగా వస్తాడు, లేదా ఒక బ్రాహ్మణుని చంపినా కూడా బ్రహ్మరాక్షస జన్మ వస్తుంది. అందుకనే బ్రాహ్మణుడు తప్పు చేసినా చేయకపోయినా బ్రాహ్మణుడు జోలికి వెళ్ళొద్దని చెప్పింది పురాణం. తప్పు చేసినా చేయకపోయినా దేవుడు చూసుకుంటాడని వదిలేయాలి.
మనం ఆయన దగ్గరికి పోయినా ఆవిడ దగ్గర పోయినా ఇబ్బంది పెట్టినా అది ఎన్నో జన్మలు సతాయిస్తుందంట. ఈ జన్మ నుంచి స్టార్ట్ అయ్యి ఎన్నో, అందుకే నేను కొన్ని ఊళ్ళలో చూడండి, అమ్మో బ్రాహ్మణురా అని ఎంత బాగా రెస్పెక్ట్ ఇస్తారు. అలా బ్రాహ్మణుడు కూడా నిలబెట్టుకోవాలి బ్రాహ్మణత్వం. సరే, దీనికి సంబంధించిన ఒక కథ చెప్పేదను వినండి. విముక్తి పొందిన రాక్షసులు. ఇదిగోండి, బ్రహ్మ రాక్షసులకు ఎలా కార్తీక మాసం ఉపయోగపడి వాళ్ళని ఆ రాక్షస జన్మ నుంచి కాపాడింది. రాక్షసులు అంటే కోరలు అవన్నీ ఉంటాయని కాదు. ఇప్పుడు మన చుట్టూ ఉంటున్నారు రాక్షసులు, లక్షణాలు అవే, చూడ్డానికి మనిషిగా ఉంటాడు. పూర్వము ఆంధ్రదేశమున మన దగ్గరే తత్వనిష్ఠుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. గొప్ప తత్వంతో తెలిసిన ఒక బ్రహ్మనిష్టలో ఉన్న బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సకల శాస్త్రములు చదివాడు. సత్యసంధుడు, మాట ఎప్పుడు సత్యమే, అబద్ధం పలకడు. జితేంద్రియుడు, తన ఇంద్రియాల తగ్గట్టు అడ్డదిడ్డంగా పోడు, ఇంద్రియాలని కంట్రోల్ చేస్తాడు, పనికిరాని వాడి జోలికి పోడు. అతడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవచ్చు గోదావరి తీరమున గల ఒక గొప్ప మర్రి చెట్టు పైన ఉన్న 3 బ్రహ్మరాక్షసులు చూశాను. గోదావరి దగ్గర నుంచి టైం పడుతుంది. ఒక మర్రి చెట్టుపై ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూశాడు ఈయనకి 3 మర్రి చెట్టు పైన బ్రహ్మరాక్షసులు కనబడ్డారు. వారు మిక్కిలి భయంకరమైన ఆకారములు కలిగి చూచుటకు చాలా భయమును కలిగించుచుండిరి. చాలా భయంకరమైన ఆకారాలతో నుండి చూడడానికి భయంకరంగా ఉన్నారంట. చూస్తే భయపడిపోయి చచ్చిపోతారు, అలా ఉన్నారు. వారికి భయపడి ఆ ప్రాంతమునకు మానవులు మాత్రమే కాక మృగములు, పక్షులు మొదలు జీవులేవి పోకుండెను. ఆ బ్రహ్మరాక్షసులు ఉన్న ప్లేస్కి మనుషులు కాదు, జంతువులు, పక్షులు కూడా పోలేకపోతున్నాయంట. అంటే వస్తే ఎక్కడ పట్టుకొని తినేస్తాడని, వాడు చంపేస్తాడు కదా బ్రహ్మరాక్షసుడు. అందుకు అట్టి భయంకరాకారులు గల రాక్షసులను చూచి తత్వనిష్ఠుడుగా బ్రాహ్మణుడు హృదయం చలించను. చూసి అయ్యో పాపం, వీటికి బ్రహ్మరాక్షస జన్మ వచ్చింది, ఇంకెన్ని జన్మల తర్వాత మళ్ళీ దీని తర్వాత రాక్షస జన్మ రావాలా, దాని తర్వాత ఏదో ఒక మనిషి జన్మ రావాలా, తర్వాత గొప్ప మనిషి జన్మ. ఇగో మనంతా గొప్ప మనిషి జన్మ. ఎందుకు? కార్తీక పురాణం వింటున్నాం కదా, అందుకు మన జన్మ గొప్పది అనుకోవాలి. ఇప్పుడు వినని వాళ్ళు నీచమైన జన్మ అని నిర్మోహమాటంగా చెప్పచ్చు. ఇప్పుడు ఎవరైతే వింటున్నారో, లేదంటే నిన్న మొన్న విన్నారో, కనీసం కార్తీక మాసంలో కార్తీక పురాణం ఒక్క లెసన్ అన్న విన్నవాళ్ళు, పాఠం విన్నవాళ్ళు గొప్ప జన్మ. అది వినని వాళ్ళు నీచమైన జన్మ అని నిర్మోహమాటంగా చెప్పచ్చు. నెక్స్ట్ వాళ్ళకి ఏం రాసింది? 1,000,000 చండాల జన్మలు, 100 కుక్క జన్మలు గ్యారంటీగా రాసిపెట్టున్నాయి. రేపు ముందు వచ్చే జన్మలు తెలిసిపోయినాయి మనకి, వాళ్ళకి ఎలాంటి జన్మలు వస్తాయో. మనం వినకపోతే మనకు కూడా అదే పరిస్థితి, అది వాళ్ళకనే కాదు. సరే, ప్రాణభీతి కలిగి దుఃఖించుచు శ్రీ విష్ణు పాదారవిందములను స్మరించుచు దేవదేవ రక్షించు, జగన్నాథ సమస్త భయములు పారద్రోలు దేవేశ నన్ను కాపాడమని మొరపెట్టుచు వారికి భయపడి పారిపోసాగాను. ఇప్పుడు ఫస్ట్ హృదయం చూసి అయ్యో పాపం అనిపించి, కానీ వాళ్ళు మీద పడి చంపుతారు కదా రాక్షసులు, ఈయనని చంపుతారు కదా, ఆ భయానికి ఎంబడే శ్రీహరి రక్షించేవాడు ఎవరు? నారాయణుడు. ఆయన్ని స్తుతి చేయడం స్టార్ట్ చేశాడు. నాయన రక్షించే బాధ్యత నీదే, నన్ను కాపాడు నారాయణ గోవింద అనుకుంటూ పరిగెట్టడం స్టార్ట్ చేశాడు. ఎవరు? ఈ సత్యనిష్ఠుడైన ధర్మాత్ముడైన ఆ బ్రాహ్మణుడు. ఎవరిని చూసి? ఆ 3 బ్రహ్మరాక్షసులను చూసి. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని వెంట పడి పరిగెత్తసాగిరి. చంపి తిందామని వీళ్ళు 3 వెంటబడుతున్నాడు. ఆ రాక్షసుడు నిజంగానే 3 రాక్షసులు ఆ బ్రాహ్మణ్ణి చంపి తిందామని ముందు ఆయన పరిగెత్తున్నాడు, వెనక 3 వస్తున్నారు. అట్లు కొంత దూరం పోయిన బ్రహ్మరాక్షసులకు బ్రాహ్మణుడు దగ్గర పడిను. ఎట్లయినా బ్రాహ్మణుడు దొరుకుతాడు, రాక్షసులే పవర్ఫుల్ కదా, మనిషి కంటే రాక్షసులు పవర్ఫుల్. దగ్గరకు వచ్చాడు, ఇంకా పట్టుకొని తిందామని దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు బ్రాహ్మణుని సమీపించి అతని ముఖమును చూచిన తక్షణమే వారికి పూర్వజన్మ స్మృతి కలిగేను. ఆ బ్రాహ్మడి ముఖం చూడంగానే వీళ్ళకి ఆ బ్రాహ్మడు యొక్క శక్తి, తపశక్తి చేశాడు కదా, జపము తపము చేశాడు కదా బ్రాహ్మడులో, సత్యవాక్పాలుడు, ఎప్పుడు సత్యమే మాట్లాడినవాడు. ఆ శక్తి ఆయన మొహంలో ఉంది. అదే అంటారు నుదుటి రాత. కొంతమంది ముఖాల్లో ఆ నుదుటి మీద ఆ శక్తి కళ కనబడుతూ ఉంటుంది. బ్రాహ్మణులు చూడండి పర్టికులర్గా వాళ్ళు గాయత్రానుష్ఠానం మంత్రానుష్ఠానాలు చేసి ఆ ఫేస్లో ఆ తేజస్సు కొడుతూ ఉంటుంది ఈ నుదుటి భాగాన. గొప్ప గొప్ప గురువులకైతే వెనకాల చక్రాల్లాగా వస్తాయి. వాళ్ళు గుహలో తపస్సు చేస్తుంటారు. అరుణాచలం పోండి, ఎప్పుడైనా గుహలు రాత్రిపూట అరుణాచలం పోయినప్పుడు అక్కడ కాటేజ్ తీసుకొని అరుణాచల కొండని గిరిని చూస్తే శివుడు సాక్షాత్తు, దాని మీద యోగులు ఉంటారు. రాత్రిపూట అరుణాచల కొండని చూస్తుంటే ఎక్కడైతే గుహలు ఉన్నాయో అక్కడ దీపం వెలిగినట్టు కాంతి కనబడుతుంది. నిజమా అనకండి, వెళ్ళి చూడండి, మీకే కనబడుతుంది, మీ కళ్ళకే కనబడుతుంది. నేను అవసరం, ఎవరు అవసరం లేదు దానికి. మీ కళ్ళతో రాత్రిపూట మీరు కొండ మీద చూస్తే అక్కడ అలా సంజీవని పర్వతంలాగా మిణుక్కు కనబడుతూ ఉంటాయి స్పాట్స్. పొద్దునపూట వెళ్ళి చూడండి, ఆ గుహలో ఎవరో స్వామీజీ మనకు కనబడకపోయి అంతర్ధానమై ఉంటారు, కనబడరు.
మాయమైపోయి ఉంటారు. కానీ లోపలికి వెళ్తే ఆ ప్రశాంతత, అక్కడ ఎవరో మనిషి ఉన్న వేడి, ఆ CO2 లెవెల్ అయితే చెమ్మచెమ్మగా ఉంటుంది కదా. మనకు ఒక్కొక్కసారి CO2 లెవెల్ క్లాసెస్లో ఎక్కువైనా కూడా ఒక టైప్ ఆఫ్ వేడి వస్తుంది లోపల రాగానే, మీరు అబ్జర్వ్ చేస్తారు బయట నుంచి రాగానే. అలా గుడి లోపల ఉంటుంది, అంటే ఎవరో అక్కడ ప్రాణి ఉంది అని. వాళ్ళు రాత్రింపగళ్ళు అక్కడే ఉంటారంట, కిందికి రారు. అందుకని అరుణాచలంలో ఒక నియమం ఉంది, రాత్రి 9, 10 తర్వాత 6కే కొండ ఎక్కడం క్లోజ్. 6 తర్వాత నుంచి అన్నం తీసుకొచ్చి అక్కడ దిమ్మెల్లా కట్టుంటాయి కొండ చుట్టూ. ఆ దిమ్మ మీద మిగిలిన అన్నాలు కాదు, బాగా వేడిగా వండినవి, పవిత్రంగా వండినవి, మంచిగా వండినవి, శివుడికి నైవేద్యం ఎలా పెడతాం అలా తీసుకొచ్చి ఆ కొండల పక్కన కట్టిన గట్ల మీద పెడితే ఆ స్వామీజీలు రాత్రిపూట వచ్చి తినేసి వెళ్ళిపోయి పైన తపస్సు చేసుకుంటారు. నిర్మోహమాటంగా అరుణాచలం మీద నమ్మకం పెట్టి వెళ్తే శివుడు ఖచ్చితంగా దర్శనం ఇస్తాడంట. ఒకసారి ఒక ఆయన ఇట్లే దర్శనానికి వెళ్తే తెల్లటి శరీరం గలవాడు, జటాజూటాలు కలిగిన వాడు అడవుల్లోంచి ఇలా వచ్చి వెళ్ళాడంట ఒక ఆయన రాసుకున్నారు. అలా అరుణాచలం స్టోరీ చెప్పడం చెప్పుకున్నప్పుడు మనం అవి చేయొచ్చు. జీవితంలో ఒక్కసారన్నా ఒక్కసారి అనొద్దు, నెలకు ఒకసారి పోవాలని చెప్పాలి. అంత ఇంపార్టెంట్ ప్లేస్ అది. నెలకు ఒకసారి పోవాలి, పౌర్ణమి వస్తుంది నెలకు ఒకసారి పోవాలి. కొంతమంది ఉన్నారు నాన్న, గొప్ప గొప్ప సాధకులు, వాళ్ళందరికీ దండం, నెలకు ఒకసారి పోతున్నారు. పౌర్ణమి వచ్చిందంటే వెళ్ళిపోతారు, ఉండరు, అన్నీ వదిలేసుకొని వెళ్ళిపోతున్నారు అరుణాచలం, ప్రదక్షిణ చేసి వచ్చేస్తారు. అలా నెలకి 12 ప్రదక్షిణాలు, 9 ఏళ్లలో 108 ప్రదక్షిణాలు, క్లోజ్ చాప్టర్. అరుణాచలంలో 108 ప్రదక్షిణాలు చేసినవాడు సాక్షాత్తు శివుడే. సరే, ఆ బ్రాహ్మణుడు మొహం చూడంగానే ఈయనకి ఈ 3 రాక్షసులకి పూర్వజన్మ స్మృతి కలిగింది. అంటే చూడండి, ఆయన ఎంత గొప్ప తపస్సు చేసుకుంటున్నాడు. అంత నా బ్రహ్మ రాక్షసులు బ్రాహ్మణుకు నమస్కారం చేసి, చూడండి చంపు తింటారు, ఇప్పుడు తినరు. ఎందుకు? అయ్యో ఏం పిచ్చి పాపాలు చేశామో, మాకు ఈ బ్రహ్మరాక్షసత్వం వచ్చింది, ఇప్పుడు ఈ బ్రాహ్మడు మనల్ని కాపాడుతాడు, ఈయన గురువు మనకి అనుకున్నారు. చూడండి, ఆ బ్రాహ్మణుడు ఇప్పుడు ఈ 3 రాక్షసులకి గురువు అయ్యాడు, కాపాడడానికి. కాపాడేవాడే కదా గురువు. అలా బ్రాహ్మణోత్తమ మహాత్ముడవగు నిన్ను దర్శించినంతనే మేము పాపరహితులమైతిమి. నీ మొహం చూడంగానే మా పాపాలు పోయి మా పూర్వజన్మం ఏముందో అది గుర్తొచ్చింది మాకు అంటున్నారు 3 రాక్షసులు. నీ రాక వలన మాకు ఉపకారం జరిగినది. నువ్వు మా అదృష్టానికి కొద్దీ ఇటువైపు వచ్చావు, గోదావరి నదీ తీరంలో. అంటే భద్రాచలం అటువైపు వెళ్తున్నాడు ఆయన బ్రాహ్మడు. అక్కడున్న రాక్షసులు నిజం నాన్న, దండకారణ్య ప్రాంతంలోకే వస్తాయి ఇవన్నీ ఏరియాలు. తెలంగాణ, ఆంధ్ర, కొంచెము మన పైనుంచి వచ్చిన మధ్యప్రదేశ్ నుంచి అటు రాముడు అయోధ్య నుంచి బయలుదేరినప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి కిందికి వచ్చాడు. దండకారణ్య ప్రాంతం అంటే ఇటువైపు అంతా, ఇక సౌత్ డౌను కేరళ, కర్ణాటక, కొన్ని ప్లేసెస్ అన్నీ దట్టమైన అడవులు అని కొనియాడని ఆరంభించింది. బ్రాహ్మణుడు వారి మాటలు విని అంటున్నాడు, ఇప్పుడు భయం పోయిందిగా, కాపాడు అనగానే ఏమవుతుంది, బ్రాహ్మణుడికి చంపుతాడనే భయం పోయింది. చెప్పండి ఏమైంది, ఏంటి మీ ప్రాబ్లం అన్నట్టుగా. భయమును విడిచి వికృత రూపులకు మీరెవరు, అసలు మీ 3 ఎవరు, మీకు ఎందుకు ఈ రూపాలు వచ్చినాయి అని బ్రాహ్మణుడు అడుగుతున్నాడు. లోక నిందితమగు ఏ చెడు కార్యం చేయడం వలన మీకు ఈ దుస్థితి కలిగింది, మీరు ఏ పిచ్చి పనులు చేశారు, మీకు ఇలాంటి బ్రహ్మరాక్షసత్వం వచ్చింది అని అంటున్నారు. భయము విడిచి మీ వృత్తాంతము నాకు తెలుపుడు అని అడిగాను. మీ భయాన్ని వదిలేసి మీ యొక్క వృత్తాంతం, ఎందుకంటే పూర్వజన్మ స్మృతి కలిగింది కదా వీళ్ళకి, వాళ్ళకి తెలుసు ఏమేమి జన్మలు ఉన్నాయో. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుడి మాటలు విని తాము చేసిన దుష్కృత్యములు, వాళ్ళు చేసిన పిచ్చి పనుల గురించి బ్రాహ్మణుడికి, ఇది మనకు రావాల్సింది. మనం ఎప్పుడైనా తప్పు చేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి చెప్పాలి, గురువుకి చెప్పాలి. చెప్తే ఆ పాపం అంతటితో పోతుందంట. ఎంతటి పాపమైనా పోతుంది. యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. చాలామంది నేనే రైట్ అంటున్నారు. నువ్వు ఎన్ని రోజులని రైట్ అంటావు? యు ఆర్ రైట్ అని హౌ మెనీ డేస్ మనం తప్పించుకుంటాం? అలా నేనే కరెక్ట్ అని ఎన్ని రోజులు తప్పించుకుంటావు? ఏదో రోజు దేవుడైతే ముట్టగా వేస్తాడు కదా, అంతవరకు తెచ్చుకోవద్దు. సరే, బ్రాహ్మణోత్తమ వినుము. మొదటి రాక్షసుడు చెప్తున్నాడు, ఎవరమ్మా చూడు, ఎవరన్నా వస్తే పంపించు వాళ్ళ కోసం. మొదటి బ్రహ్మరాక్షసుడు చెప్తున్నాడు, బ్రాహ్మణోత్తమ వినుము, నేను పూర్వజన్మమందు ద్రవిడ దేశమునందు మందరమను గ్రామమును అధికారిని. చూడండి, ద్రవిడ దేశం అంటే మన కిందిటే కర్ణాటక, తమిళనాడు కింద ప్రాంతం. అక్కడ ఒక గ్రామమునకు ఈయన అధికారంట, ఒక రాక్షసుడు, బ్రహ్మరాక్షసుడు అధికారి పూర్వజన్మలో. మరి ఏం చేశాడు చూడండి. ఇతరులను మోసగించుచు, స్పీకర్ టైం పడుతుంది, టెస్ట్ అవ్వలేదు ఇంకా, చేస్తాను. ఇతరులను మోసగించుచు మాటలను మాట్లాడు నేర్పరిని. ఇతరుని మోసగించి మాట్లాడేదానిలో ఈయన స్పెషలిస్ట్ అంట, అధికారి. అంటే ఏం చేశాడు? మాయమాటలు చెప్పి మోసం చేశాడు. నా కుటుంబ క్షేమమునకై అనేక మంది బ్రాహ్మణులు ధనం అపహరించి తిని. అధికారిగా ఉండి మాయమాటలు చెప్పి ఎవరి సొమ్ము తీసుకున్నాడు ఈయన? తిన్నాడు అన్యాయంగా, బ్రాహ్మణుల సొమ్ము. బ్రాహ్మణుల సొమ్ము మాయమాటలు చెప్పి కాజేశాడు ఈయన. ఎవరి కోసం? వాళ్ళ ఫ్యామిలీ కోసం.
ఇటు పాపకర్మలు ఆచరించడం వలన 7 తరములలో నా వంశము నాశనము సంభవించను. చెప్తున్నాడు క్లియర్గా. నేను ఇందాకన్నా బ్రాహ్మణుడు జోలికి పోవద్దని. బ్రాహ్మణుల సొమ్ము అన్యాయంగా తిన్నందుకు 7 జన్మల వాళ్ళు ఇటు వాళ్ళు అటు వాళ్ళు పడిపోయారు. నీచమైన జన్మలు వచ్చాయి. ఆయన తాత ముత్తాతలు 7 ఇటు నాన్న వాళ్ళ నాన్న అట్లా 7 జన్మలు. నెక్స్ట్ కొడుకు మనవడు ఇటు 7 జన్మలు. అందరూ నాశనమైపోయారు వాడు చేసిన పనికి. అంటే అందరూ బ్రహ్మరాక్షసులు అయ్యారు. వాడొక్కడి వల్ల ఇటు 7 పడిపోయారు. ఎందువల్ల? అన్యాయంగా బ్రాహ్మణుడు సొమ్ము తిన్నందుకు. నేను మరణించిన పిమ్మట నరకమునకి యమదూతలిచి అనేక బాధలు పొందితిని. చచ్చాక ఈయనకి ఏమైందంట? పూర్వజన్మల్లో అధికారిగా ఉన్నప్పుడు చచ్చాడు కదా. చచ్చినప్పుడు నరకానికి వెళ్ళి యముడి వల్ల ఎన్నో బాధలు పడ్డాడు. బ్రాహ్మణుల ధనం అపహరించడం వలననే నేను భూమి యందు బ్రహ్మరాక్షసునై పుట్టి లోకులచే నిందింపబడుచున్నాను. ఇప్పుడు అర్థమైందా? అన్యాయంగా బ్రాహ్మణులకు వడ్డీలు ఇచ్చేసి, లేదంటే ఎక్కువ డబ్బులు ఇచ్చేసేసి, లేదంటే వాళ్ళు కట్టలేని స్థితిలో పెట్టి వాళ్ళని అన్యాయంగా పీడించి తినే వాళ్ళ కోసం ఈ కార్తీక పురాణంలో ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున వాళ్ళందరికీ అలాంటి బ్రహ్మరాక్షస జన్మలే వస్తున్నాయి నిర్మోహమాటంగా చెప్పచ్చు. బ్రాహ్మణులకి సహాయం చేయాలి, అంతేగాని వడ్డీలకి ఇచ్చి పాపం. ఎందుకంటే కష్టాల్లో తీసుకుంటారు వాళ్ళు. ఏమైనా అన్యాయంగా సంపాదిస్తారా? బ్రాహ్మణుని ఎవరిని అంటారంటే అన్యాయంగా సంపాదించాడు వాడు. బ్రాహ్మణుడికి ఉండాల్సిన ఫస్ట్ లక్షణం అది. అన్యాయంగా ఉండదు, అన్యాయ సంపాదన ఉండదు. అలా సంపాదించిన దానిలో వాడికి ఉండేదే కొంచెం. పెళ్ళాం పిల్లల్ని పోషించాలి, ధర్మం నిలబెట్టాలా, దాన ధర్మాలు చేయాలా, ఎవరైనా ఇంటికి వెళ్ళి పురాణాలు ఇంకేవో నేర్పియాలి, ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళు బ్రాహ్మణులు. ఇది శాస్త్రాన్ని నమ్ముకొని వెళ్తుంటారు. అలా కష్టపడి సంపాదించే దానిలో నువ్వు వడ్డీ వ్యాపారాలు చేసి లాక్కుంటే ఏంది అన్యాయం? అవునా కదా? సో అలాంటి వాళ్ళ కోసం ఈ కథ చాలా క్లియర్గా చెప్తుంది. అలా ఈయనేమన్నాడు? నేను భూమి యందు అలా బ్రాహ్మణుల సొత్తును కాజేశాను కాబట్టే ఈ భూమి మీద బ్రహ్మరాక్షస జన్మ వచ్చింది నాకు అన్నాడు. కనుక భూసురోత్తమ, ఆ దోషమును పోగొట్టు మార్గము తెలిపి నన్ను రక్షించు. అలాంటిది ఏమన్నా నాకు ఆ పాపం పోయి నాకు మంచి జన్మలు వచ్చేది ఏమన్నా సొల్యూషన్ అంటే చెప్పండి అని ఈ బ్రాహ్మణుని అడిగాడు. అది ఫస్ట్ రాక్షసుడు కదా. రెండో రాక్షసుడు విందాం. రెండో వాడు అంటున్నాడు, బ్రాహ్మణోత్తమ, నేను ఆంధ్రదేశస్థుడును. ఈయన ఆంధ్రదేశంలో జరిగింది. ఇందాడిది తమిళనాట, ఇది ఆంధ్రదేశంలో. నేను ప్రతిదినము తల్లిదండ్రులతో కలహపడి వారిని దూషించుచుండేది వాడను. వాళ్ళ అమ్మ నాన్నతో గొడవపడుతూ ఉండేవాడు ఈ బ్రాహ్మడు. ఆంధ్రదేశంలో పుట్టిన రాక్షసుడు ఉన్నాడు కదా వాడు పూర్వజన్మలో. అంతేగాక నా తల్లిదండ్రులకు చద్యన్నం పెట్టి నేను నా భార్య బిడ్డలు షడ్రసోపేతమైన అన్నము తినుచుండేది వారము. తల్లిదండ్రులకేమో మిగిలిన చద్దన్నం పెట్టి అతడి భార్య పిల్లలు మాత్రం వేడి అన్నం తింటూ వాళ్ళకి మాత్రం ఏదో ముష్టాళ్ళకి వేసినట్టు వేసాడు. చూడండి ఎలాంటి జన్మ వచ్చిందో. తల్లిదండ్రులకి నువ్వు ఏం తింటున్నావు అదే పెట్టాలి. కార్తీక మాసంలో క్లియర్గా ఎంత బాగా రాస్తున్నారు చూడండి. అంటే నువ్వేమో స్పెషల్గా తిని భార్య వచ్చింది కాబట్టి బెల్లం అయిందని చెప్పేసి అమ్మకేమో ముసలిదైపోయిందని చద్దన్నం పెట్టడం కాదు. నువ్వు ఏది తింటే అదే పెట్టాలి తల్లిదండ్రులకి. ఇంకా చెప్పాలంటే నువ్వు తినేదానికంటే మంచిది పెట్టి నువ్వు చెండాలను తిన్నా పర్లేదు, పుణ్యమే వస్తుంది నీకు. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక్కనాడైనా అన్నం పెట్టి ఉండలేదు. బంధువులకి తిండి పెట్టలేదు, ఒక బ్రాహ్మడికి తిండి పెట్టలేదు. వాడి పెళ్ళాం పిల్లలు మాత్రమే తిన్నాడు. మీకు అనిపించచ్చు నా పెళ్ళాం పిల్లలు భార్య నేను పిల్లలు తింటే ధర్మమే కదా అంటే అధర్మం అన్నాడు. సెల్ఫిష్నెస్ అన్నాడు దేవుడు. తల్లిదండ్రులకు పెట్టు, నీ భార్య పిల్లలకు పెట్టుకో, బంధువులకు పెట్టు. మన మనిషి జన్మ వచ్చింది, అందుకే మనం తినడానికి కాదు మనిషి జన్మ వచ్చింది. మనం తింటూ వేరే ప్రాణులను కూడా కాపాడాలి, మన బాధ్యత అది. అలా విశేష ధనం ఆర్జించింది కానీ దాన ధర్మంలో చేయనైతే నిన్న చెప్పుకున్నాం మనం. ధనం సంపాదించండి, 25% మాత్రం మీ పిల్లలకి ఇవ్వండి, 75% మీరు దేవుళ్ళు గుళ్ళకి తిరగడం దాన ధర్మాలు చేయడం అలా చేయండి అన్న. చూడండి ధనం బాగా సంపాదించాడు, ఒక్కరోజు కూడా దానం చేయలేదంట. ఇప్పుడున్న జన్మ కంటే దరిద్రమైన జన్మ అయితే వచ్చింది కదా. ఆంధ్రదేశంలో మంచి జన్మ వదులుకొని బ్రహ్మరాక్షస జన్మ వచ్చింది. దాని తర్వాత ఎన్నో దరిద్రపు జన్మలు వస్తాయి. కుక్క పంది పిల్లి ఏముంటే అవన్నీ వస్తాయి. తర్వాత ఎప్పటికో కొన్ని కోట్ల జన్మ తర్వాత మనిషి జన్మ వస్తుంది. మళ్ళీ వాడి కార్తీక మాసం ఎప్పుడు తెలవాలి వాడికి? మీకు ప్రాబ్లం అర్థమవుతుందా? ఇక్కడ మనం వింటున్న వాళ్ళందరం అదృష్టవంతులం చాలా. ఎందుకంటే కనీసం కార్తీక మాసం ఒకటి ఉంది, దానిలో ఒక పురాణం వినాలి అని అలాంటివి ఉన్నాయి. ఎందుకంటే అది కూడా అదృష్టం, వినాలని రాసిపెట్టి ఉండాలి కదా. అర్థమవుతుందా? వినకపోతే అలా ఉందని చెప్పాక మనం వినకుండా ఎలా ఉంటాం? ఇట్టి పాపకృత్యములు ఆచరించడం వలన మరణించిన పిమ్మట యమలోకములకు ఈడ్చుకొని పోయారంట. ఆయన చేసిన పాపాలు గుర్తున్నాయిగా, ఏం చేశాడో అలాంటి వాళ్ళని ఈడ్చుకుపోతారు. అచ్చట 8 యుగముల వరకు, 8 యుగాలు అంటే ఏంటి? కృష్ణుడు వచ్చాడు, రాముడు వచ్చాడు, ఫస్ట్ నరసింహస్వామి, కలియుగం అయిపోయింది. అలా 2 మహాయుగాలు గడిచినాయి. ఒక మహాయుగంలో 4 యుగాలు ఉంటాయి. 2 మహాయుగాలు యమలోకంలో ఫుల్ బ్యాటింగ్ చేశారు, బాగా కొట్టారు, శిక్షలు పెట్టారు. ఒక యుగం ఎంత తెలుసా?
కలియుగంలో 4,32,000 సంవత్సరాలు, 4,32,000 ఇయర్స్ కలియుగం. దాని ముందు యుగం కృష్ణుడిది ద్వాపర యుగం, దానికి డబల్ 8,64,000. దాని ముందు త్రేతాయుగం డబల్ 16 lakhs సమేదో. దాని ముందున్న కృతయుగం 32 lakhs చేంజ్. ఇవన్నీ కలిపితే ఒక మహాయుగం. అన్ని లక్షల సంవత్సరాలు యమలోకంలో ఉన్నాడు ఆయన. అంటే తల్లి తండ్రికి పెట్టలేదు ఒకటి, భార్యా పిల్లలతోనే సుఖించాడు, వాళ్ళకే పట్టుకున్నాడు. మూడోది బంధుమిత్రులకు పెట్టలేదు, బ్రాహ్మణులకు పెట్టలేదు. ఎంత పెద్ద శిక్ష అయిపోయింది చూడండి. 4 యుగాలు అంటే మొత్తం దగ్గర 30 లక్షల సంవత్సరాలు ఒక యుగం దగ్గరకు వస్తుంది. ఇంకో 60 లక్షల సంవత్సరాల యమలోకంలో. దానికంటే కూర్చొని మిర్చి బజ్జో ఏదో నువ్వు ఏం తింటే అది వేడివేడిగా నువ్వు తిన్న వేడన్నమే అమ్మ నాన్న కూర్చోబెట్టుకొని పెట్టు, అయిపోయింది కదా, ఈ జన్మతో క్లోజ్. తెలుస్తుందా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో? ఏమంటారు? అలా పుట్టి అనేకులను హింసించి మరింత పాపం మూటగట్టుకుంటే బ్రహ్మరాక్షసై పుట్టిపోయి పుణ్యాలు చేశాడా? అందరినీ చంపి తిన్నాడు. మళ్ళీ అదో పాపమా? బ్రాహ్మణులు తింటాడు, పశు పక్షాదులు తింటాడు, అన్యాయంగా తింటాడు, అది పాపమే. అది ఏం చేస్తా? మంచి జన్మిస్తుందా? మళ్ళీ ఇంకా దరిద్రమైన జన్మ. నాకు ఈ పాపము పోవు మార్గము చెప్పండి అని బ్రాహ్మణుడి మీద కాళ్ళ మీద పడ్డాడు. ఎవరు? రెండో బ్రహ్మరాక్షసుడు. ఇప్పుడు మనకు తప్పులు తెలుస్తున్నాయి, అది చేయకుండా ఉంటే చాలు. కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏంటంటే తప్పులు తెలుసుకొని చేయకపోవడం, ఏ పుణ్యం చేస్తే బయటపడతాం ఆ పుణ్యం చేయడం ఆ 30 రోజుల్లో. నెక్స్ట్ మూడో బ్రహ్మరాక్షసుడు కథ చెప్తున్నాడు, వినండి. భూసురోత్తమ, నేను ఆంధ్రదేశీయుడును, ఈయన ఆంధ్రవాడే, బ్రాహ్మణుడను, అందుకే బ్రహ్మరాక్షసుడితో వచ్చింది. విశ్వాలయంలో పూజారిగా ఉన్నాడు. పూజారులందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాల్సిన చాప్టర్ ఇది. క్రమముగా స్నాన సంధ్యాదనాదులు విడిచి తిని, స్నానం చేసేవాడు కాదు, విష్ణు గుడిలో పూజారి, విష్ణు గుడిలో పంతులు, స్నానం చేసేవాడు కాదు, సంధ్యావందనం చేసేవాడు కాదు. ఇంకా బ్రాహ్మణుడు ఎందుకు అవుతాడు? వాడు కాడు కదా. స్వామి పూజ మాని తిని, స్వామి పూజ మానేశాడంట. పరినింద చేయించుంటుంది, ఎంతసేపు నోరుంది కదా అని వాడిని తిట్టను వీడిని తిట్టను, వీడి ఇట్లాంటాడు వాటి అట్లాంటాడు. మన వాళ్ళు కొంతమంది చేస్తుంటారు అలా. దయాశూన్యుడని కఠిన వాక్కులు పలుకుచుంటిని, దయ లేదు. బ్రాహ్మణుడికి ఉండాల్సింది దయ, పోనీలే అని. అది పోయింది, కఠినంగా తయారయ్యాడు. వేశ్యాలోలుడనై స్వామి భక్తులకి ఇచ్చే వస్తువులను ధనమును నివేదనము, దేవతల నివేదనము ఆనందించుండి వేరే వాళ్ళకి ఇచ్చి ఆనందించు. సరే, ఈయనేం చేశాడు? దేవతలకు వచ్చే వస్తువుల్ని అమ్మి తినేవాడు. అలానే వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళేవాడు. రాత్రిపూట వెళ్ళకూడదని చెప్తారు ప్లేసెస్, అలాంటి ప్లేసెస్కి వెళ్ళేవాడు. వాళ్ళకి దేవుడికి ఇచ్చిన ప్రసాదం వస్తువులు వాళ్ళకి అమ్మేసేవాడు. ఎవరు పడితే వాడితో రిలేషన్లు పెట్టుకునేవాడు. అంత దరిద్రమైన జన్మలో గడిపాడు ఆయన. అట్టి పాపకృత్యములు చేసి మరణించిన పిమ్మట నరకమందు పడి అనేక బాధలు అనుభవించాడు. దేవుడి గుడి పూజారి ఎలా ఉండాలి? ఎలా ఉన్నాడు? అసలు ఉండకూడని రీతిలో ఉన్నాడు. అందుకే బ్రహ్మరాక్షసునై పుట్టి అనేక పాపకృత్యాలు ఆచరించుచు ఈ మర్రి చెట్టుపై నుంటిని. బ్రహ్మరాక్షసులు ఎక్కడ ఉంటాయంటే అప్పట్లో అమ్మమ్మల తాతయ్యలు అనేవాడు, రే మధ్యాహ్నం పూట మర్రి చెట్టు దగ్గర పోకరా దయ్యం పడుతుంది అనేవాడు. కరెక్ట్. చూడండి, పురాణం చెప్తుంది మర్రి చెట్టు మీద బ్రహ్మరాక్షసులు ఉంటారు, చింత చెట్టు మీద కూడా రాక్షసులు ఉంటారు. మాకు జోక్ కాదమ్మా, నా చిన్నప్పుడు నేను వెళ్ళాను మోహన్ నగర్లో. అప్పుడు అవన్నీ ప్లాట్స్ అంటే గడ్డివాములు, ఇంకా ప్లాట్స్ చేయలే. ఆ పొలాల్లోకి వెళ్తే మా అమ్మమ్మ మొత్తుకునేది. నాకు వచ్చింది 2-3 రోజులు జ్వరం, అలా వెళ్ళిన వాళ్ళకి జ్వరం వచ్చి ఏం చేసాను మేము, మధ్యాహ్నం పూట రాయి తీసుకొని చింత చెట్టు మీద కొడితే ఆ చింతకాయల కింద పడేది. అలా మధ్యాహ్నం గాలికి ఆ గాలి సోకేది, గాలి సోకిందంటారు, అదే సోకేది, జ్వరాలు వచ్చేసేది. అటనే ఆ బర్రెలో జంతువులు ఏవో చచ్చిపోతుంటే ఆ పొలాల్లో పడేసేవాళ్ళు. అక్కడ తినడానికి రాబంధువులు వచ్చేవి. మా అమ్మమ్మ చెప్పేది, ఒరే రాబంధువు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకరా అంటారు. కొన్ని ఉన్నాయి. బ్యాట్ ఒకటి, కోవిడ్ ఎలా వచ్చింది బ్యాట్ అంటారు కదా, గబ్బిలో. అంతే మరి, మనిషి లిమిట్ ఎంత ఉందో అంతవరకే. అన్నిటి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటా అంటే చస్తాం, చైనా వాళ్ళు చచ్చినట్టు. అవునా? అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది. సరే, నాకు దీని నుంచి బయటపడే ఉపాయం చెప్పండి అన్నారు. తత్వనిష్ఠుడవు వారి పూర్వ వృత్తాంతం విని ఆ బ్రాహ్మడు తత్వం తెలిసినవాడు, అంటే దేవుడు ఎరిగినవాడు, భయపడకండి అని చెప్తున్నాడు. ఫస్ట్ ఇది బ్రాహ్మణుడి లక్షణం. దయ అన్నారు కదా, ఇదే. మంచిగా మీకు అన్నాడా? అలా భయపడకండి అన్నాడు. మీ దుఃఖము నేను పోగొడతానని చెప్పాడు. నేను కార్తీక స్నానం ఆచరించడానికై పోవచ్చున్నాను, నేను కార్తీక స్నానం చేయడానికి వెళ్తున్నాను, నాతో మీరు కూడా రండి అని వారిని తన వెంట తీసుకొని పోయి కావేరీ నదిలో ఆ బ్రహ్మరాక్షసులతో పాటు
తను కూడా సంకల్పం చెప్పి వారి తరఫున కూడా చెప్పి తను స్నానం చేసి వాళ్ళ ముగ్గురు చేత స్నానాలు చేయించాడు. అందువలన ఆ ముగ్గురు బ్రాహ్మణులు పాపాలు పోయాయి. కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం, పర్టికులర్గా కార్తీక మాసంలో కావేరీ నది స్నానంలో చేసిన బ్రహ్మరాక్షసుల యొక్క జన్మలు ఎలా ఉన్నాయి, ఎలాంటి పాపాలు చేశాడు, అవన్నీ పోయినాయి. దివ్య రూపములు పొంది వైకుంఠముకి ఎగెను. మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు నేను వెళ్ళి మునిగితే నేను దివ్య రూపం వచ్చి వెళ్ళిపోతా, అట్ట కాదు. వాళ్ళ జన్మలు మారి రాక్షస జన్మలు ఉన్నాయి, మనకి పాపాలు పోయినాయి. ఖచ్చితంగా కైలాస ప్రాప్తి. మనం మరణించాక ఒక టైం రాసి ఉంటాడు దేవుడు, ఆ టైంలో మనం కైలాసానికి వెళ్తాం. అంతేగాని మనం ఇప్పుడు మునగంగానే దివ్య రూపాలకు చెల్లిపోయాం. వాళ్ళకంటే అంతవరకు టైం పీరియడ్ రాస్తుంది. ఏమో మనకి ఎవరికైనా అంతవరకు టైం రాసుంటే కావేరీ నదిలో మునగంగానే మనకు కూడా దివ్య రూపం వచ్చి వెళ్ళిపోతామేమో. మనకు తెలుసా, తెలియదు కదా మనకు పూర్వజన్మ వృత్తాంతం. వాళ్ళకి ఆ జ్ఞానం కలిగింది. దేవుడు అంటే ఆ జన్మలని కొట్టేశాడు, ఎక్స్క్యూజ్ అయిపోయింది, మొత్తం పాపాలని పోయినాయి. ఓ జనక మహారాజా, మోహము వలన కానీ, అంటే బాగా కోరికల వలన కానీ, అజ్ఞానము తెలియకపోవడం వల్ల కానీ, కార్తీక మాసమునందు తెల్లవారుజామున తెలిసి కానీ, ఇష్టంతో కానీ, తెలియక కానీ, కార్తీక మాసంలో తెల్లవారుజామున పొద్దునే కావేరీ నదిలో స్నానము చేస్తే, తర్వాత స్నానం చేశాక విష్ణుమూర్తిని పూజించిన వారికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. 10,000 యజ్ఞాలు చేశాడు రా వీడని వేస్తాడు. అంటే ఇంద్ర పదవి గ్యారంటీ. 100 చేస్తేనే ఇంద్ర పదవి వచ్చేస్తుంది. అశ్వమేధ యాగాలు 100 చేయాలి, చేస్తే వాడు వచ్చే జన్మలో ఇంద్రుడవుతాడు, స్వర్గలోకానికి అధిపతి. అర్థమైందా? లేదంటే 100 యాగాలు చేయాలి. కనుక ఏ ఉపాయము చేయనైనను కార్తీక మాసమునందు కావేరీ స్నానము చేయవలను. ఏదో ఒకటి చేయండి. కావేరీ నది జీపీఎస్లో ఎత్తుక్కొని పోవాలంతే, పోయి మునిగి రావాలి, నీళ్ళలో స్నానం చేసేవాళ్ళు పొద్దున పోయి. కార్తీక మాసమున విష్ణు ప్రీతిగా ప్రాతస్నానము చేయని వారు 10 జన్మలందు విష్ణువు కోసం, ఇందాక అనుగుణంగా స్నానం చేయాలని, ఒంట్లో బాగాలేకపోతే అది వేరు, చలి ఎక్కువ ఉంది ఇబ్బందిగా ఉందంటే అది వేరు. కానీ చేయగలిగిన దృఢ సంకల్పం దృఢ శక్తి ఉన్నవాళ్ళు, శరీర పటుత్వం ఉన్నవాళ్ళు చేయకపోతే గురించి మాట్లాడుతున్నారు. సరే, విష్ణువు కోసం పొద్దున్న లేచి స్నానం చేయని వారు 10 జన్మలందు 10 జన్మలు చండాలుగా పుట్టి తర్వాత పంది జన్మ పొందుతారని చెప్పాను. అంటే పంది జన్మ అంటే అక్కడి నుంచి చెప్పవదు. పంది, దానిపైన కుక్క ఉంటే కుక్క, దానిపైన బల్లి ఉంటే బల్లి, పిల్లి, ఇలా అన్నీ వస్తాయి వరుసగా. అర్థమైందా? జన్మ పరంపర ఉంటుంది. అక్కడ స్టార్ట్ అయిందంటే అవన్నీ జన్మలు ఎత్తుతూ మనిషి జన్మ, చండాలుడు, మళ్ళీ అక్కడి నుంచి జన్మలు ఎత్తుతూ మళ్ళీ ఒక జన్మ, మనిషి జన్మ, దానిలో దేవుడు చూడాలనే ఒక జన్మ, మళ్ళీ దేవుడు పూజ చేయాలని ఒక జన్మ, అలా ఎత్తి బ్రాహ్మణ జన్మ, మళ్ళీ బ్రాహ్మణ జన్మలో ఎన్నో జన్మలు ఎత్తుతూ టీటీడీ స్వామివారి దగ్గర పూజారి చేసే జన్మ, లేదంటే శ్రీశైలంలో స్వామివారి దగ్గర ఉండే పూజారి జన్మ, అలా గొప్పనైన జన్మలు వస్తాయి తర్వాత. అలా చేసుకోవాలని చెప్పుకుంటూ శుభం పలుకుతాం. సర్వం శివమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.